ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. విధివంశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి వారి అరుపును వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరం అంతా చెమటలు పట్టాయి. అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యదా శరణో నాస్తి అనుకున్నాడు. సర్వజగదస్థుడైన విష్ణు భగవాన్ని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టెను. వారికి తగు ఆహారము చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటబడినారు. కొంత దూరము వెళ్ళిన తరువాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి ఆమాంతంగా తినేయాలన్న దృష్టితో చేతులు సాచి ముట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖము చూసి ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడటం వలన వారి పాపాలు వారిని విడిచి పారిపోవుట వలన పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలుగుట వల్ల పూర్వజన్మ శృతులు కలిగాయి. దానితో ఆ ముగ్గురు బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శనం మహిమ వలన, మీ దర్శనము వలన మాకు జ్ఞానోదయం అయ్యింది. పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తుంటారు అని పొగిడారు. అల్పస్థుతుడు గల సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయతో మనస్తో నమస్కరించారు. అతనిలో భీతి తొలగి నిశ్చితం ఏకాగ్రత కలిగాయి. వారికి దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించారు. ఆ తరువాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగడం వలన, నాయనలారా, మీరు ఎవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పుట వలన కొంత పాపం పోతుంది అని అన్నాడు. శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికిన. అప్పుడు ఆ